అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. రైతవంతి ఇవాళ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద అవమానపరిచే విధంగా చేసినటువంటి కామెంట్స్ నిరసనగా ఈ యొక్క నిరసన తెలిపారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ జపం చేస్తా ఉన్నారు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ అంబేద్కర్ జపం చేస్తా ఉన్నారు, అంబేద్కర్ అంబేద్కర్ అని జపం చేసే బదులు దైవ నామస్మరణ చేస్తే కొంత పుణ్యం వస్తుంది, దాంతో పాటుగానే స్వర్గానికి వెళ్ళొచ్చు అనేటటువంటి కామెంట్స్ చేయడం పట్ల పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది. దేశవ్యాప్తంగా దీని మీద నిరసనలు తెలుపుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సంబంధించి. అలాగే దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ అంబేద్కర్ అభిమానులు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన బాట పట్టాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు నిరసనకు దిగారు. అంబేద్కర్ అవమానపరిచే విధంగా కూడా, రాజ్యాంగాన్ని ప్రదాత అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా కూడా బీజేపీ సభ్యుడు, హోంశాఖ మంత్రి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుంది. దాంతో పాటుగానే వెంటనే అటువంటి కామెంట్స్ చేసినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తారు. దాంతో పాటుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో అమిత్ షా మీద కేసులు అమలు చేయాలనేటటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ ఆవరణలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పెద్ద ఎత్తున అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకొని నినాదాలు చేశారు. వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి కేబినెట్ నుంచి, అంతేకాకుండా వెంటనే అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా కామెంట్స్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.